ఈ అఘోరి అయినటువంటి శ్రీనివాస్ అఘోరి వర్ష శ్రీనివాస్ అతన్ని తప్పని నేను అంటాను. ఆ అమ్మాయికి ఏం మాయ మాటలు చెప్పాడు. నేను చెప్పాను కదా, ఇవాళ రేపు అమ్మాయిలకి మనసు కన్నా, మనసు అనేది లేదులేండి, అది ఎక్కడ చచ్చిపోయి సంవత్సరాలు అయిపోయింది. మనసు కన్నా, మనిషి కన్నా, వాడి యొక్క వ్యక్తిత్వ విలువల కన్నా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఉందమ్మా. డబ్బు కావాలి, వాడు ఎలా అన్నా ఉండని, వంకలు తిరిగిపోయి అన్నా ఉండని, ఏ రకంగా అన్నా ఉండని, మనిషి అసలు రూపురేఖలు ఎట్టన్నా ఉండని, డబ్బు, హోదా, పలుకుబడి. ఇంకా అమ్మాయి బలహీనతలు ఏంటి? నిజం చెప్పాలంటే శ్రీవర్షిని బలహీనత కాకపోయినా అమ్మాయిల బలహీనత అంటే యూజువల్గా నేను సినిమాలో హీరోయిన్ని చేపిస్తాను, ఇలాంటివి కూడా నేను టీవీ అంటే నేను సీరియల్స్లో నటింపు చేస్తాను, ఏదైనా చెప్పారనుకోండి ఊరికి అలా పడిపోతారు అనమాట. వీళ్ళు ఏంటంటే అదొక కళ్ళ ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఏం జరుగుతుంది అనేది ఈ అమాయకులు చక్రవర్తి ఈ అమాయకులకు తెలియదు. ఈ పిల్లకాయలకి ఏంటంటే పిలిచారంటే ఓహో ఏదో ఉంది, అఘోరి నన్ను ఇష్టపడ్డాడంటే అంత పెద్ద దేవతామూర్తి, ఆయన దేవుడు లాంటి వాడు నన్ను ఇష్టపడ్డాడంటే నన్ను ఈ మహారాణిని చేస్తాడు, డబ్బుందేమో అఘోరి దగ్గర బాగా, నన్ను బాగా చూసుకుంటాడు, నా లైఫ్ ఇలా సెటిల్ అయిపోద్ది, నేను కూడా ఒక దేవతలాగా మెళ్ళో అంతా అన్నీ రాసుకుని నేను కూడా నిలబడితే నాకు అందరు దండాలు దశకాలు పెడతారు అనేటువంటి ఒక అమాయకపు ఆలోచనతో శ్రీవర్షిని వెళ్ళిపోయి ఈరోజు ఏం చెప్తుందంటే, నేను తాళి కట్టించుకున్నాను, నేను కుంకుమ పెట్టించుకున్నాను, అఘోరితోనే నేను పిల్లల్ని కంటాను. విచిత్రమైనటువంటి మాటలు అనమాట. అంటే నేను అనుకుంటున్నాను దాన్ని తీసుకెళ్ళి అక్కడ మెంటల్ హాస్పిటల్లో ముందు ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఎవరికి? శ్రీవర్షినికి. ఆ మైండ్ కనుక దొబ్బు ఉంటుంది, అది కనుక ఆ చిప్పు కనుక సరి చేస్తే, వాస్తవాలు కనుక వెలుగులోకి వస్తే, అప్పుడు మళ్ళీ అమ్మ నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి. ఏదైనా అమ్మ ఎన్ని తప్పులను చేయని తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డల్ని కడుపులో పెట్టుకుంటారు.